గుడ్ మార్నింగ్ అమ్మా. సో నిన్నటి క్లాస్లో మనం ఒక అబాపర్ రీడర్ ఎలా రీడ్ చేస్తారు ఒక డాక్యుమెంట్ ని, వాళ్ళు ఎలాగా థింకింగ్ టు లాజికల్ ఫ్లో ఫ్లోని ఎలా క్రియేట్ చేస్తారు అనే దాని గురించి తెలుసుకున్నాం కదా. సో ఇన్ టుడేస్ క్లాస్ మనం ఐడెంటిఫైయింగ్ కోర్ లాజికల్ కాంపోనెంట్స్ అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఎవ్రీ బిజినెస్ రూల్ కెన్ బి బ్రోకెన్ ఇంటూ ఫోర్ కోర్ ఎలిమెంట్స్. అంటే ప్రతి బిజినెస్ రూల్ అనేది ఒక ఫోర్ ఎలిమెంట్స్ కింద బ్రేక్ అయిపోతుందంట. సో దాంట్లో వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ఇన్పుట్స్. ఇన్పుట్స్ ఎవరి ద్వారా ప్రొవైడ్ అవుతాయి? ఇన్పుట్స్ ఆర్ ప్రొవైడెడ్ బై ది యూజర్స్. అండ్ డేటా అనేది ఎవరి దగ్గర నుంచి ఫెచ్ అవుతుంది? ఫ్రమ్ ద సిస్టమ్. ఈ అండ్ కాంటెక్స్చువల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఆల్సో ఒక అబాప్ థింకింగ్ అనేది ఎలా అడుగుతుంది అంటే వాట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిక్వైర్డ్ టు అప్లై దిస్ రూల్. అంటే అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి కావాలి ఈ రూల్ ని అప్లై చేయాలి అంటే. అంటే ఇప్పుడు మనం ఏదైనా రూల్ ఫాలో అవ్వాలి అంటే ఫస్ట్ వీ షుడ్ నో హౌ దిస్ రూల్ వర్క్స్ అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు ఫాలో వైల్ అప్లయింగ్ దిస్ రూల్. ఇదంతా కూడా చెక్ చేసుకుంటాం కదా. సో అట్లానే ఒక అబాప్ డెవలపర్ అనే వాళ్ళు కూడా చేస్తారు అన్నమాట. అలానే ఇస్ ద ఇన్పుట్ మాండేటరీ ఆర్ ఆప్షనల్ అనేది కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఇచ్చే ఇన్పుట్స్ అనేవి అవసరం ఉంటది. అంటే వాళ్ళు చెక్ చేసుకోవాలి కదా. దే కాంట్ బ్లైండ్‌లీ ఫాలో అవర్ ఇన్పుట్స్ కాబట్టి. సో దే నీడ్ టు చెక్ వెదర్ ద ఇన్పుట్స్ ఆర్ పర్ఫెక్ట్ ఫర్ ద రూల్స్ ఆర్ నాట్, దే ఆర్ సూటబుల్ ఆర్ నాట్, ఆర్ దే ఆర్ వాలిడేట్ ఆర్ నాట్. ఇవన్నీ వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత దే నీడ్ టు అప్లై ద రూల్స్. అలానే కెన్ ద ఇన్పుట్ బి మిస్సింగ్ ఆర్ ఇన్‌కరెక్ట్. అంటే ఒకవేళ ఇచ్చిన ఇన్పుట్ అనేది మిస్ అవ్వడం గానీ, లేదా ఇన్‌కరెక్ట్. ఇన్‌కరెక్ట్ ఏంటంటే ఆబ్వియస్‌లీ ఒక రూల్‌కి అప్లై చేయాల్సిన ఇన్పుట్‌ని ఇంకొక దానికి అప్లై చేస్తే ఆబ్వియస్‌లీ అది రాంగే అయిపోతది కదా. సో, ఇన్‌కరెక్ట్ అవుతుంది. సో, అలాగా ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాలి. అండ్ ద సెకండ్ వన్ ఈస్ కండీషన్స్. సో, ఈ కండీషన్స్ ఏంటి? లాజికల్ చెక్స్, రూల్ క్వాలిఫైయర్స్, కాన్‌స్ట్రెయింట్స్ ఇవన్నీ గూడా కండీషన్స్ అనమాట. దీంట్లో ఒక అబాప్ డెవలపర్ ఏమంటే అండర్ వాట్ కండిషన్స్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ కండిషన్స్ డస్ దిస్ రూల్ అప్లై అని, లేదు అంటే వాట్ హ్యాపెన్స్ ఇఫ్ కండిషన్స్ ఆర్ నాట్ మెట్ అని, ఇలాంటివన్నీ మనం థింక్ చేస్తారు అనమాట. దే డోంట్ ఆస్క్, దే జస్ట్ థింక్ ఇన్ దేర్ మైండ్స్. అంటే లైక్ కైండ్ ఆఫ్ కాలిక్యులేటింగ్ ఇన్ దేర్ మైండ్స్ అని కూడా అనొచ్చు మనం. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసరికి క్యాలిక్యులేషన్స్. సో క్యాలిక్యులేషన్స్ అనేవి ఏంటి? క్యాలిక్యులేషన్స్ డిరైవ్ వాల్యూస్ అండ్ అప్లై ఫార్ములాస్. సో ఒక ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఉన్న దాని నుండి వాల్యూస్‌ని డిరైవ్ చేసుకుంటాం ఆర్ ఫార్ములాస్‌ని అప్లై చేసి కాలిక్యులేట్ చేస్తాం కదా. ఇన్ అవర్ మ్యాథ్స్ మోస్ట్ ఆఫ్ ద కాలిక్యులేషన్స్ అనేవి కూడా మనం డిరైవ్ చేసి ఆర్ ఫార్ములాస్‌ని బేస్ చేసుకొని ఇలా చేస్తూ ఉంటాం. అండ్ ఆల్సో ట్రాన్స్‌ఫార్మ్ డేటా కూడా చేస్తామనమాట. సో ఈ అబాప్ థింకింగ్ ఎలా అడుగుతుంది అంటే అసలు ఆహ్, ఈ వాల్యూ అనేది ఎంటర్డా లేకపోతే డిరైవ్డా? అంటే అది ఇండివిడ్యుయల్‌గా వచ్చిందా? లేకపోతే ఒక డిరైవ్డ్ వాల్యూనా అని చెప్పి. సో అదొక డిరైవ్డ్ ఆర్ సారీ, వాల్యూ అనేది ఎంటర్డా లేకపోతే డిరైవ్డా అనేది, లేకపోతే ఫార్ములా అనేది ఫిక్స్‌డ్ ఆర్ కాన్ఫిగరబుల్ అనేది, ఇలాంటివన్నీ కూడా ఇది చెక్ చేసుకుంటుందనమాట. అండ్ ఆల్సో అవుట్‌పుట్స్. సో, అవుట్‌పుట్స్ అనేవి ఏంటి అమ్మ? రిజల్ట్స్, మెసేజెస్, అప్‌డేట్స్. 1 సెకండ్ మా. సో, అవుట్‌పుట్స్ అవుట్‌పుట్స్ అనేవి ఏంటి అంటే ఐదర్ ఇట్ కెన్ బి ఇన్ రిజల్ట్స్, మెసేజెస్, అప్‌డేట్స్ గానీ, లేకపోతే డెసిషన్స్‌లో ఇలా అవుట్‌పుట్స్ అనేవి ప్రింట్ అవుతాయన్నమాట. అట్లనే అబాప్ ఏం థింక్ చేస్తదంటే అంటే లైక్ అబాప్ డెవలపర్ అసలు ఫైనల్‌గా సిస్టమ్ రెస్పాన్స్ అనేది ఎలా ఉంటుంది? ఈ రూల్స్ అప్లై చేసినప్పుడు? లేకపోతే అవుట్‌పుట్ అనేది యూజర్స్‌కి ఆర్ ఇంటర్నల్‌గా విజిబుల్ ఉంటుందా? లేదా? ఇలా అని చెప్పేసి ఉంటదనమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి అవాయిడింగ్ యాంబిషియస్ లాజిక్.
ఫస్ట్ అసలు వాట్ ఈస్ అంబిషియస్ లాజిక్ అమ్మా? So ambitious logic exists when a rule can be understand in more than one way అని కూడా అనొచ్చు. అంటే ఒక అంబిషియస్ లాజిక్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందంటే ఒక రూల్ అంటే లైక్ ఎలా చెప్పాలి మీకు? ఒక రూల్ అనేది మోర్ దెన్ అంటే ఒక రకంగా కాకుండా మోర్ దెన్ 10 వేస్ లో అది మనం అర్థం చేసుకోవచ్చు అని అర్థం. సో ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ద రూల్ ఈస్ వాగ్లీ స్టేటెడ్ ఆర్ అవుట్కమ్ అనేది కూడా క్లియర్ గా డిఫైన్ అవ్వలేనప్పుడు, లేకపోతే ఎడ్జ్ కేసెస్ అనేవి స్పెసిఫైడ్ అవ్వకపోయినప్పుడు, లేకపోతే ఎక్సెప్షన్స్ అనేవి ఇంప్లైడ్ అయినాయి కానీ రిటర్న్ చేయలేనప్పుడు, ఇలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లార్డ్స్ ఆర్డర్స్ రిక్వైర్ అప్రూవల్ అని అడిగినప్పుడు దిస్ సౌండ్స్ యాక్సెప్టబుల్ టు హ్యూమన్స్ బట్ అంబిషియస్, బికాస్ ఎందుకంటే వాట్ ఈస్ లార్జ్, అప్రూవల్ బై హూమ్, ఎట్ విచ్ స్టెప్, వాట్ ఇఫ్ అప్రూవల్ ఈస్ డిలేడ్, వాట్ ఇఫ్ అప్రూవల్ ఈస్ రిజెక్టెడ్. సో ఇక్కడ మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఈజ్ ఆల్సో నోన్ ఎస్ అంబిగ్విటీ అని కూడా అనొచ్చు మనం. అర్థమైందా అమ్మా? So, ambitious logic exists when a rule can be understood in more than one way, is also known as ambitious logic. So, ambitious logics eppudu, one second. So, ambiguity exists when rules are unclear, outcomes are undefined, and multiple interpretations are possible. ఈ అంబిషియస్ లాజిక్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే రూల్స్ అనేవి అన్క్లియర్ గా ఉన్నప్పుడు, లేకపోతే అవుట్కమ్స్ అనేవి అన్డిఫైన్డ్ ఉన్నప్పుడు, లేదా మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్ అనేవి పాసిబుల్ ఉన్నప్పుడు ఇట్ హ్యాపెన్స్. అండ్ నెక్స్ట్ వన్ లైక్ వై అసలు బిజినెస్ ఎందుకు అంబిగ్విటీని టాలరేట్ చేస్తుంది అనేది తెలుసుకుందాం. సో అంబిగ్విటీ అని సో అసలు అంబిగ్విటీ బిజినెస్ ఎందుకు అసలు టాలరేట్ చేస్తుంది అంటే బిజినెస్ యూజర్స్ అనే వాళ్ళు ఎక్స్పీరియన్స్ మీద రిలై అయిపోతారమ్మా. అండ్ దే అప్లై జడ్జిమెంట్. అలానే అడాప్ట్ బేస్డ్ ఆన్ కాంటెక్స్ట్ ఉంటుంది. అంటే అండ్ ఆల్సో రిజాల్వ్ అన్సర్టనిటీ త్రూ డిస్కషన్స్ కూడా అనుకోవచ్చు మనం. లైక్ హ్యూమన్స్ అనే వాళ్ళు దే కెన్ ఆస్క్ కైండ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ టు ద business people or the developers or anyone, but when it comes to programs they cannot ask any kind of questions. మనం ఇచ్చిన ప్రోగ్రామ్ రన్ అయితే ఓకే, రన్ అవ్వకపోతే ఎర్రర్ చూపించడం అంతవరకే, కానీ అదర్వైజ్ ఇట్ వాంట్ రియాక్ట్ ఆర్ ఎనీథింగ్ అనమాట. సో అందుకే ఈ అంబిషియస్ యూజ్ చేస్తారు అన్నమాట. అండ్ ఆల్సో ఇంకా చెప్పాలంటే లైక్ మీటింగ్స్ లో ఏవైతే అర్థం అవుతాయో సిస్టమ్స్ కి వచ్చేసరికి అవి చాలా డేంజరస్ కూడా అవుతాయమ్మ. ఎందుకంటే మనకు మీటింగ్ లో అర్థమైంది వి కాంట్ ఎగ్జాక్ట్లీ ఇంప్లిమెంట్ ఇన్ ద సిస్టమ్స్ కదా. దే హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్. సో అందుకని చెప్పేసి అందుకే బిజినెస్ అనే వాళ్ళు అంబిగ్యూటీని ఎక్కువ టాలరేట్ చేస్తారు. సారీ అమ్మ, ఒక కైండ్ ఆఫ్ నెట్వర్క్ ఇష్యూ, లైక్ పవర్ ఇష్యూ అవడం వల్ల అయిపోతుంది. ఐఎమ్ సారీ. సో వై ప్రోగ్రామ్స్ కెనాట్ యాక్సెప్ట్ అంబిగ్యూటీ. సో ఈ ఏం జరుగుతుందంటే ప్రోగ్రామ్స్ అనేవి ఎప్పుడు దేని మీద ఆపరేట్ అవనే ఉంటాయి, ఎగ్జాక్ట్ కండిషన్స్ మీద.
ఎక్స్ప్లిక్ పాత్స్ మీద అండ్ బైనరీ అవుట్కమ్స్ మీద. ఈ రెండిటి మీద ఈ మూడిటి మీద ఇవి డిపెండ్ ఆపరేట్ అయి ఉంటాయి. అండ్ ఆల్సో ఏ ప్రోగ్రామ్ అనే దానికి ముందుగా తెలియాలి ఏం చేస్తుంది అని, నెక్స్ట్ ఏం చేయాలి, ఏదైనా ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ అది ఎప్పుడు ఏం చేయాలి, అలానే ఎండ్ స్టేట్ కి ఎలా రీచ్ అవ్వాలి, ఇలాంటివన్నీ కూడా ప్రోగ్రామ్ కి తెలియాలి. సో ఈ అంబిగ్యూటీ ఏంటి? ఒకటి ఫెయిల్ అయిన తర్వాత కానీ నెక్స్ట్ ఏం చేయాలో అనే దాని గురించి తెలీదు. సో దానివల్ల ఏమవుతుంది? ఆబ్వియస్లీ సిస్టమ్ ఫెయిలియర్ అవుతుంది. ప్రోగ్రామ్స్ కూడా ఎర్రర్స్ వస్తాయి కాబట్టి దే డోంట్ ఫాలో దిస్. అలానే అబాప్స్ రిక్వైర్మెంట్ ఫర్ ప్రెసిషన్స్ అనేసరికి అబాప్ ఫోర్సెస్ క్లారిటీ బై డిజైన్. అంటే డిజైన్ తో క్లారిటీ అనేది వస్తుంది. అలానే కండిషన్ మస్ట్ హ్యావ్ ఎ రిజల్ట్ కదా. సో ఇఫ్ ఒక చెక్ అనేది ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే వాట్ హ్యాపెన్స్ వెన్ ఇట్ పాసెస్, వాట్ హ్యాపెన్స్ వెన్ ఇట్ ఫెయిల్స్. అంటే ఒక న్యూట్రల్ స్టేట్ అనేది ఉండదు. దే థింక్ ఇన్ డిఫరెంట్ వేస్. అలానే ఎవ్రీ ఫెయిల్యూర్ మస్ట్ బి హ్యాండిల్డ్. అంటే అదొక కైండ్ ఆఫ్ ఎక్స్ప్లిట్ అని కూడా అనొచ్చు. అంటే ఎలా వస్తాయి? ఎర్రర్ మెసేజ్, వార్నింగ్, బ్లాక్ ట్రాన్సాక్షన్, రీడైరెక్ట్ ప్రాసెస్ ఆర్ ఇగ్నోరింగ్ ఫెయిల్యూర్ ఇట్ సెల్ఫ్ ఏ ఫెయిల్యూర్ కదా ఆబ్వియస్లీ. సో అందుకని చెప్పి ఎవ్రీ ఫెయిల్యూర్ మస్ట్ బి హ్యాండిల్. ఫెయిల్యూర్ అనేది కూడా ఒక ఎక్స్ప్లిట్, అంటే లైక్ అది కూడా ఒక కైండ్ ఆఫ్ వార్నింగ్ మెసేజెస్, లేకపోతే ఎర్రర్ మెసేజెస్, బ్లాక్ ట్రాన్సాక్షన్, రీడైరెక్ట్ ప్రాసెస్ ఇలాంటివే వస్తాయి. అలానే ఎవ్రీ రూల్ మస్ట్ బి ఏ డిటర్మినిస్టిక్. అంటే ఆ, ఒక సేమ్ ఇన్పుట్స్ ఇచ్చి ద సేమ్ రిజల్ట్స్ అనేవి ఆల్వేస్ అకర్ అవుతాయి. దానికి ఏంటి? ఇట్స్ ఎ నో. అండ్ ఆల్సో గెస్సింగ్ అనేది కూడా కాంటెక్స్ట్ బేస్డ్ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. అలానే హ్యూమన్ జడ్జ్మెంట్ అనేది కూడా రన్ టైమ్ లో ఉంటుంది మా. సో అబాప్ థింకింగ్ ఏం రిమూవ్ చేయగలదు అంటే, అసలు ఏం చేయగలదు అంటే లైక్ అబాప్ థింకింగ్ అనేది అజంప్షన్స్ ని రిమూవ్ చేయగలడు. అంటే లైక్ ఎలా ఎవ్రీ వన్ నో దిస్ ఇస్ ఆబ్వియస్లీ, ఇట్స్ కామన్ సెన్స్, ఇలాంటివి రిమూవ్ చేయగలదు. అంటే సిస్టమ్ కి ఏది కూడా ముందుగా తెలియదు అంటిల్ అన్లెస్ మీరు దానికి టీచ్ చేసేదాకా. బికాస్ ఇట్స్ హ్యూమన్ హ్యాండిల్డ్ మెషిన్ కదమ్మా అది. మనం ఏదైనా దానికి చెప్తేనే గానీ తెలీదు. ఇట్స్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్ కాబట్టి. సో కామన్ సెన్స్ లాజిక్ అనేది మనం లైక్ ఇది కూడా రిమూవ్ చేస్తుంది అన్నమాట. లైక్ ఎలా అంటే పీపుల్, డిపార్ట్మెంట్స్, రీజన్స్ ఇవన్నీ కూడా తెలుసు, ఇట్స్ ఎ కామన్ థింగ్ అండ్ కామన్ సెన్స్ యూజ్ చేయాలి, మనం ఇలా యూజ్ చేస్తాం. కానీ సిస్టమ్ కి అలా కాదు. యూ హ్యావ్ కామన్ సెన్స్ రైట్ డూ దిస్ అని అంటే సిస్టమ్ కాంట్ వర్క్ ఫర్ దాట్. మనం దానికి డెఫైన్ ఇవ్వాలి. ఎలాగా? ఏదో ఒక డెఫినేషన్, దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ సో అండ్ సో అని ఇస్తే అప్పుడు ఇట్ కెన్ అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ టైం వెన్ యూర్ ఆస్కింగ్ ఇట్ వర్క్స్ ఆన్ దట్. సో అలానే ఇన్ఫార్మల్ ఇంటర్ప్రిటేషన్, ఇదేంటి? యూజువల్లీ, నార్మల్లీ, యాజ్ రిక్వైర్డ్ ఇలాంటివి కూడా కోడింగ్ చేయలేవు అన్నమాట. అలానే ఒక రూల్ అనేది క్లియర్ గా ఎక్స్ప్రెస్ చేయలేనప్పుడు అది ఒక సేఫ్లీ ప్రోగ్రామ్డ్ అయితే అవ్వదమ్మా. అలానే వాట్ ఇఫ్ అంబిగ్యూటీ ఇస్ కోడెడ్. అంటే ఒక అంబిగ్యూటీ అనేది కోడింగ్ అయితే ఏమవుతుంది? రాంగ్ ట్రాన్సాక్షన్స్ అనేవి అలౌడ్ అయిపోతాయి, కరెక్ట్ ట్రాన్సాక్షన్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి, ఆడిట్స్ అనేవి ఫెయిల్ అవుతాయి, ఫినాన్షియల్ ఇన్కన్సిస్టెన్సీ అపీర్ అయిపోతుంది, బిజినెస్ లాసెస్ ఇన్ ద ట్రస్ట్ సిస్టమ్. సో ఇలా అవుతూ ఉంటుంది అన్నమాట. అలానే ఒక అబాప్ డెవలపర్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఎందుకంటే ఈ అంబిగ్యూటీ అనేది ఎగ్జిస్ట్, ఏమైనా వచ్చినప్పుడు దే నీడ్ టు ఫేస్ కదా. సో an ABAP developer must challenge ambiguity like not by arguing but by asking. ఎలా అంటే అసలు
ఎందు ఈ ఎగ్జాక్ట్ ట్రిగ్గర్ అంటే ఏంటి? లేకపోతే అసలు దీంట్లో బౌండరీస్ ఏంటి? ఒకవేళ ఎక్సెప్షన్స్ అవుతే ఏం జరుగుతుంది? అలానే అన్‌క్లియర్ కేసెస్‌ని ఎవరు డిసైడ్ చేస్తారు? ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాలి. ఇఫ్ అంటే లైక్ రూల్ అనేది క్లియర్‌గా ఆన్సర్ చేయకపోతే అది ఇంప్లిమెంటేషన్ జరగదనమాట. అంటే మనం ఏదైనా కూడా క్లియర్‌గా ఆన్సర్ లేకుండా లేదా క్లియర్ ఇన్ఫర్మేషన్ లేకుండా వి కాంట్ డూ ఎనీథింగ్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్. ఎగ్జాక్ట్‌లీ ఒక ప్రోగ్రామర్ ఆర్ డెవలపర్‌కి కూడా మీరేది క్లియర్‌గా ఇవ్వకపోతే దే కాంట్ వర్క్ ఆన్ థట్. సో, ద సేమ్ వే ఇట్ హ్యాపెన్స్ ఇన్ కోడింగ్ ఆర్ ప్రోగ్రామ్ అని కూడా చెప్తున్నాం. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే, మనం ఒక క్లియర్ ఫ్లో చార్ట్ అనేది ఆహ్ if you cannot like if you cannot draw a clear flow chart for a rule, అప్పుడు మనం కోడింగ్ అనేది సేఫ్లీ చేయలేమమ్మా. అంటే ఫ్లో క్లారిటీ ఉంటేనే రూల్ క్లారిటీ ఉంటుంది. అసలు ఇది ఎందుకు బిజినెస్ ని ప్రొటెక్ట్ చేస్తుంది? అసలు ఈ అంబిగ్యూటీ ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది అంటే, లైక్ ఇన్‌కన్సిస్టెంట్ బిహేవియర్ ని ప్రివెంట్ చేస్తుంది. అలానే ఆడిట్ కంప్లెయింట్స్ ని ఎన్‌ష్యూర్ చేసుకుంటుంది. అలానే ప్రతి సిస్టమ్ ని కూడా ప్రెడిక్టబుల్ చేస్తుంది. అలానే బిజినెస్ ఇంటెంట్ ఉంటుంది కదా! దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి. ప్రెసిషన్ ఈస్ నాట్ ఎ రిజిడిటీ అమ్మా. ఇట్స్ కంట్రోల్డ్ బై ద కరెక్ట్‌నెస్. అంటే ఒక కరెక్ట్‌నెస్ అనేది ఉందనుకోండి, అది కంట్రోల్ ఆటోమేటిక్‌గా అయిపోతుంది. అంటే హ్యూమన్స్ కెన్ లివ్ విత్ అంబిగ్యూటీ కానీ సాప్ సిస్టమ్స్ అనేవి అలా లివ్ చేయలేవు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ క్లియర్ క్లెవర్ ఆర్ సంథింగ్ అమ్మా. ఇట్స్ అబౌట్ బీయింగ్ ఎగ్జాక్ట్. అంటే ఒక రూల్ అనేది క్లియర్ గా ఎక్స్ప్రెస్ చేయలేదు అనుకోండి, దెన్ వీ నీడ్ టు బి ఇట్ మస్ట్ బి క్లారిఫైడ్, నాట్ గెస్ట్, నాట్ అజ్యూమ్, లేకపోతే నాట్ హ్యాండిల్ లేటర్, ఇలాంటివి చేయకుండా ఉండాలి. అండ్ our నెక్స్ట్ టాపిక్ గోస్ టు వాట్ ఆర్ ఎడ్జ్ కేసెస్. సో వాట్ ఆర్ ఎడ్జ్ కేసెస్ అనే దాని గురించి తెలుసుకుందాం మనం. ఎడ్జ్ కేసెస్ ఆర్ సిచ్యువేషన్స్ దట్ లై ఎట్ ద బౌండరీస్ ఆఫ్ నార్మల్ బిజినెస్ బిహేవియర్. అంటే ఎడ్జ్ కేసెస్ అనేవి ఒక సిచ్యువేషన్స్ ఎక్కడ లై ఉంటాయి అవి బౌండరీస్ మీద, దీంట్లో నార్మల్ బిజినెస్ బిహేవియర్ లో. ఇవి లైక్ ఇవన్నీ కామన్ కాదు, లేకపోతే ఎవ్రీడే కేసెస్ కాదు. అవేంటంటే లైక్ రేర్ సిచ్యువేషన్స్ కానీ, అన్యూజువల్, ఇన్ఫ్రీక్వెంట్, ఆఫెన్ ఓవర్లోడ్ లుక్డ్ ఆర్ బౌండరీ కండిషన్స్, ఎక్సెప్షన్స్ టు ది నార్మల్ ఫ్లో లాగా. కానీ అవి వ్యాలిడ్ సిస్టమ్ ఇన్పుట్స్. సో అలానే అమ్మా, ఏంటంటే దీంట్లో టిపికల్ టైప్స్ ఆఫ్ ఎడ్జ్ కేసెస్ అనేవి ఉంటాయి. సో ఈ టిపికల్ టైప్ కేసెస్ ఏంటి అంటే, మినిమం వాల్యూస్ అంటే జీరో క్వాంటిటీ కానీ లేదా జీరో అమౌంట్, లేదా మాక్సిమం వాల్యూస్, అప్పర్ లిమిట్స్ ఆర్ క్యాప్స్ అని కూడా అనొచ్చు. మిస్సింగ్ ఆర్ ఆప్షనల్ డేటా, అన్ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్స్, అన్యూజువల్ యూజర్ యాక్షన్స్, ఇలాంటివన్నీ కూడా టిపికల్ టైప్స్ అని కూడా అనొచ్చు. అంటే ఇవి ఒక ఎడ్జ్ లో ఫామ్ అయిపోతాయి అన్నమాట. అసలు ఎడ్జ్ కేసెస్ అనేవి ఎందుకు అంత ఈజీ టు ఇగ్నోర్ అంటే, బికాస్ బిజినెస్ డిస్కషన్స్ లో ఏం ఫోకస్ చేస్తారు? నార్మల్ సినారియోస్, టిపికల్ యూజర్స్, ఎక్స్పెక్టెడ్ డేటా. సో ఎడ్జ్ కేసెస్ అనేవి ఆఫెన్ గా నాట్ మెన్షన్డ్ ఎక్స్ప్లిట్లీ, లేకపోతే అజ్యూమ్డ్, అసలు నెవర్ హ్యాపెన్ అనుకున్నప్పుడు, లేకపోతే కన్సిడర్ టు రేర్ ఆర్ టు వరీ అబౌట్ అనుకున్నప్పుడు. సో అప్పుడు హ్యూమన్స్ అనే వాళ్ళు మెంటల్లీ ఫిల్టర్ చేసేసుకుంటారు కానీ సిస్టమ్స్ కెనాట్ ఫిల్టర్ దెమ్. అలానే వై ఎడ్జ్ కేసెస్ మ్యాటర్ ఇన్ సాప్ సిస్టమ్స్ అంటే, సాప్ ఆపరేట్స్ ఏ మాసివ్ స్కేల్. వన్ సెకండ్. సో ఇదొక మాసివ్ స్కేల్ లాగా అన్నమాట. అంటే ఒక సాప్ సిస్టమ్ అనేది థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ ని, మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ని, కంటిన్యూస్ ఆపరేషన్స్, ఇలాంటి వాటిని హ్యాండిల్ చేస్తుంది.
సో ఇక్కడ ఏమవుతుంది, ఒక ప్రాసెస్ అనేది రన్స్ మిలియన్స్ ఆఫ్ టైమ్స్. అంటే ఒక 0.01% కేస్ అనేది కూడా హ్యాపెన్ అవుతూనే ఉంటుంది. రేర్ ఈవెంట్స్ అనేవి ఇన్వైటబుల్ అయిపోతాయి అన్నమాట. అంటే వాట్ ఈస్ రేర్ ఇన్ ఎ సింగిల్ డే బికమ్స్ మంత్లీ, వీక్లీ, ఈవెన్చువల్లీ డైలీ అవుతుంది. ఎడ్జ్ కేసెస్ అనేవి థియరాటికల్ కాదమ్మా, దే ఆర్ స్టాటిస్టికల్ అని కూడా అనొచ్చు మనం. మనం ఎడ్జ్ కేసెస్ ని ఇగ్నోర్ చేయడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటంటే, అన్‌హ్యాండిల్ ఎడ్జ్ కేసెస్ ఏం చేస్తాయి, ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్స్, డేటా కరప్షన్స్, ఫైనాన్షియల్ మిస్ మ్యాచెస్, ప్రాసెస్ డెడ్‌లాక్, ఆడిట్ ఇష్యూస్ ఇలాంటివి. ఈ ఫెయిల్యూర్స్ అనేవి ఎలా అంటే, ఇవి హార్డ్ టు రీప్రొడ్యూస్ కానీ, అకర్ ఇన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ, లేకపోతే డ్యామేజ్ బిజినెస్ ట్రస్ట్ ఇలా అన్నమాట. అబాప్ థింకింగ్ అండ్ బౌండరీ అవేర్నెస్. అబాప్ థింకింగ్ ఏం రిక్వైర్ అంటే డెలిబరేట్ గా అడగడానికి, లైక్ వాట్ హ్యాపెన్స్ ఎట్ ద లిమిట్స్, అంటే వాట్ ఇఫ్ ద వాల్యూ అనేది జీరో అయితే, లేకపోతే వాట్ ఇఫ్ ఇట్ ఈక్వల్స్ టు ద మాక్సిమం, వాట్ ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ టు అలౌడ్ లిమిట్స్. బౌండరీస్ అనేవి డిఫైన్డ్ అవ్వాలి, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ అజ్యూమ్డ్. అలానే వాట్ ఇఫ్ ఇన్పుట్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ అనుకోండి, ఇన్వాలిడ్ కాంబినేషన్స్ కానీ, లేకపోతే రాంగ్ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్, ఇన్కంప్లీట్ ఆఫ్ మాస్టర్ డేటా, ఇలా అవుతుంటాయి అన్నమాట. అలానే వాట్ ఇఫ్ డేటా అనేది కూడా ఇన్కంప్లీట్ అయితే ఆప్షనల్ ఫీల్డ్స్ అనేవి ఎంటీ అయిపోతాయి అమ్మా. మిస్సింగ్ కాన్ఫిగరేషన్ అవ్వచ్చు, ఇన్యాక్టివ్ మాస్టర్ రికార్డ్స్. అలానే సిస్టమ్ అనేది డిసైడ్ చేసుకోవాలి అప్పుడు, స్టాప్ చేయాలా, వాన్ చేయాలా, లేకపోతే కంటిన్యూ సేఫ్లీ చేయాలా అని. అలానే అలానే ఎడ్జ్ కేసెస్ అనేవి ఏంటంటే లాజిక్ లో టెస్టెడ్ కూడా ఉంటాయి. ఎలా అంటే స్ట్రెస్ బిజినెస్ లాజిక్ అని, ఎక్స్పోజ్ అసంప్షన్స్ ఇలాగనమాట. సో ఈ కాన్సెప్షువల్ మ్యాపింగ్ చూడండి అమ్మా. సో ఈ కాన్సెప్షువల్ మ్యాపింగ్ లో ఏంటి రూల్ అనేది, ఏంటి కండిషనల్ లాజిక్. పాలసీకి వచ్చేసరికి డెసిషన్ స్ట్రక్చర్ తీసుకుంటాం. ఎక్సెప్షన్ కి వచ్చేసరికి ఎర్రర్ హ్యాండ్లింగ్. రిపోర్ట్ అనేది స్ట్రక్చర్డ్ అవుట్పుట్. ట్రాన్సాక్షన్ కి వచ్చేసరికి కంట్రోల్డ్ ఎగ్జిక్యూషన్, అండ్ యాక్టివిటీకి స్టెప్స్ ఇన్ ఏ ప్రాసెస్. సో ఇది ఏం చేస్తుందంటే ఒక డెవలపర్ కి మెంటల్లీ బిజినెస్ ని ట్రాన్స్లేట్ చేస్తుంది దేంట్లోకి, సిస్టమ్ లాజిక్ లోకి, వితౌట్ రైటింగ్ ఏ కోడ్. అర్థమైందమ్మా. సో ఇక్కడ చూడండి, గివెన్ ఎనీ బిజినెస్ పాలసీ అండ్ అబాప్ ఓరియంటెడ్ మైండ్ ఐడెంటిఫైస్ డెసిషన్ పాయింట్స్, క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్స్, పాసిబుల్ ఫెయిల్యూర్ సినారియోస్ కానీ, ఇదేం చేస్తుంది అంటే ఒక కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ కానీ, లేదా బిజినెస్ అలైన్మెంట్, సిస్టమ్ స్టెబిలిటీ ఇలాంటివన్నీ చెక్ చేస్తుంది. అండ్ అవర్ నెక్స్ట్ టాపిక్ ఇస్ వై ప్రాసెస్ ఫ్లో ఇస్ సెంట్రల్ టు సాప్. సో సాప్ అనేది ఏంటి? SAP is not a collection of independent programs, it is a process driven system. Every activity in SAP exists within a business process, and every program is designed to support a specific step in that process. అంటే SAP అనేది ఒక కలెక్షన్ ఆఫ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామ్స్ కాదమ్మా, అది ఒక ప్రాసెస్ డ్రైవెన్ సిస్టమ్ అని కూడా అంటాం మనం. అలానే ఇది ఏం చేస్తుంది అంటే, ఎవ్రీ యాక్టివిటీ ఇన్ SAP అనేది ఎగ్జిస్ట్ విత్ ఇన్ ఏ బిజినెస్ ప్రాసెస్ అన్నమాట. అంటే ప్రతి ప్రోగ్రామ్ అనేది డిజైన్ అవ్వడానికి, లేకపోతే సపోర్ట్ ఒక స్పెసిఫిక్ స్టెప్ ఐ మీన్ ఒక ప్రాసెస్ లో ఒక స్పెసిఫిక్ స్టెప్ ని సపోర్ట్ చేయడానికి ఉంటుంది అన్నమాట.
అలానే అండర్స్టాండింగ్ బిజినెస్ ప్రాసెస్ ఫ్లో ఈజ్ ఎసెన్షియల్ because SAP systems are built to mirror real world workflows, not isolated actions. సో చూడండమ్మా, SAP is not a సెట్ ఆఫ్ ఐసోలేటెడ్ ప్రోగ్రామ్స్. అంటే ప్రోగ్రామ్స్ అనేవి ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తే వన్ స్క్రీన్ వన్ టాస్క్ యాక్షన్స్ అనేవి కూడా ఇమీడియట్ గా ఎండ్ అయిపోతాయి. అంటే SAP అనేది అట్లా వర్క్ అవ్వదు. SAP అనేది సింగిల్ గా కనెక్టెడ్ ఎంటర్ప్రైజ్ సిస్టమ్. ఒక్క యాక్షన్ కూడా స్టాండ్ ఎలోన్ అవ్వదమ్మా. అలానే అండ్ SAP అనేది ఒక ప్రాసెస్ డ్రైవెన్ సిస్టమ్ అని కూడా అనొచ్చు. అంటే ఏ సీక్వెన్స్ రిలేటెడ్ ఆఫ్ యాక్టివిటీస్ గాని లేకపోతే పర్ఫార్మ్డ్ అక్రాస్ టైమ్. వన్ సెకండ్ మా. సో సారీ. సో SAP అనేది ఒక ప్రాసెస్ డ్రైవెన్ సిస్టమ్ అన్నమాట. అంటే అసలు ప్రాసెస్ లో ఏంటి, సీక్వెన్స్ ఆఫ్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ అక్రాస్ టైంలో పర్ఫార్మ్ కానీ లేకపోతే ఆఫ్ అండ్ అక్రాస్ డిపార్ట్మెంట్స్ అని కానీ లేకపోతే ఒక క్లియర్ బిజినెస్ గ్రో, ఇవన్నీ కూడా ప్రాసెస్ అన్నమాట. అంటే లైక్ ఎలా అంటే ప్రొక్యూర్ టు పే కానీ ఆర్డర్ టు క్యాష్, హై టు రిటైర్, ఇలాంటివన్నీ కూడా ప్రాసెస్ అని అంటాం. సో ఎవ్రీ యాక్టివిటీ ఎగ్జిస్ట్ ఇన్సైడ్ ఏ ప్రాసెస్ అని కూడా అనొచ్చు మనం. అంటే డేటాను క్రియేట్ చేయడం, చేంజింగ్ ఆఫ్ డేటా, అప్రూవింగ్ డేటా, రిపోర్టింగ్ డేటా, ఇవన్నీ కూడా స్టెప్స్ అన్నమాట, ఎండ్ పాయింట్స్ అవ్వవు. సో ఈ సిస్టమ్ అనేది ఏం అజ్యూమ్ చేసుకుంటది, సంథింగ్ అనేది ముందు ఏదో జరిగింది లేదా తర్వాత ఏదో జరుగుతుంది అనేటట్టుగానే అనుకుంటుంది. అండ్ ఆల్సో ఎవ్రీ యాక్టివిటీ, లైక్ ఎవ్రీ ప్రోగ్రామ్ సపోర్ట్స్ ఏ ప్రాసెస్. సో ఎవ్రీ ప్రోగ్రామ్ సపోర్ట్స్ ఏ ప్రాసెస్ అనే దానికంటే ఏంటి అంటే అబాప్ ప్రోగ్రామ్ అనేది రిటర్న్ కాదమ్మా, ఆర్ జస్ట్ టు డూ సంథింగ్ అని కాదు. ఇట్ ఎగ్జిస్ట్ టు అంటే స్టెప్ ని వ్యాలిడేట్ చేయడం కానీ ప్రాసెస్ ని మూవ్ ఫార్వర్డ్ చేయడం లేదా రొటేట్ ద ప్రాసెస్ చేయడం ఆర్ ప్రివెంట్ ఇన్కరెక్ట్ ప్రోగ్రెషన్ అని కూడా అనొచ్చు. సో ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, సపోర్ట్స్ ఫ్లో అన్నమాట. ఫ్లోని సపోర్ట్ చేయడానికి కానీ లేదు అంటే నాట్ ఐసోలేటెడ్ యాక్షన్స్ లా కాకుండా దే సపోర్ట్ ఫ్లోస్ అని అంటాం. సాప్ మిరర్స్ రియల్ వరల్డ్ వర్క్ ఫ్లోస్. నేను ఇక్కడ మీకు ప్రతి వర్డ్ కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానమ్మా. సో ఇక్కడ ఏంటి అంటే, సో సాప్ లో ఏం చేస్తుంది, సో ఇది అంతా కూడా లైక్ రిక్వెస్ట్ చేసుకుంటూ రివ్యూ చేస్తూ తర్వాత వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి ఆర్ ఇలాగా వర్క్ చేస్తుంది అన్నమాట. లైక్ అంటే రిక్వెస్ట్, రివ్యూ, అప్రూవ్, ఎగ్జిక్యూట్, రికార్డ్. సో ఇలాగా ఆ మిరర్స్ అనే రియల్ వరల్డ్ వర్క్ ఫ్లోస్ అనేవి జరుగుతాయి అన్నమాట. అంటే యాక్షన్ అనేది ఆర్డర్ లో జరగాలి, కండిషన్స్ అనేవి సాటిస్ఫై అవ్వాలి, రోల్స్ అనేవి కూడా రెస్పెక్టెడ్ గా, స్టేట్స్ అనేవి ట్రాక్డ్ గా ఇలా ఉండాలి. అంటే వర్క్ ఫ్లో డిసిప్లిన్ అనేది ప్రాపర్ గా ఉండాలి అని అర్థం. అసలు వై ప్రాసెస్ ఫ్లో అండర్స్టాండింగ్ ఈజ్ ఎసెన్షియల్ అంటే, అసలు ప్రాసెస్ ఫ్లో అనేది మనం ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే, అసలు మన ప్రాసెస్ అనేది అర్థం కాలేదనుకోండి, డెవలపర్స్ ప్లేస్ వాళ్ళు ఏం చేస్తారు, లాజిక్ ని రాంగ్ స్టెప్ లో పెడతారు, లేకపోతే వాలిడేషన్స్ కూడా అర్లీగా కానీ లేకపోతే లేట్ గా అవ్వడం, అప్రూవల్స్ అనేవి కూడా బైపాస్డ్ అయిపోవడం, ట్రాన్సాక్షన్స్ కూడా ఇన్కన్సిస్టెంట్ గా లేకపోతే రాంగ్ వేలో ఇలా అవ్వడం జరుగుతుంది.
బట్ అంటే సిస్టమ్ అనేది ప్రాపర్ గా రన్ అయిపోతుంది టెక్నికలీ, దే వర్క్ వెల్, కానీ బిజినెస్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఎందుకంటే ఇన్కన్సిస్టెంట్ గా ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు, లేకపోతే ఎర్లీ వాలిడేషన్స్ లేకపోతే డిలే వాలిడేషన్స్ జరిగినాయి అనుకోండి, బిజినెస్ ఏ కదా స్పాయిల్ అయిపోయేది. సో అలా. సో అబాప్ థింకింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ అన్నమాట. వన్ సెకండ్ మా. సో దానివల్ల ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. అలానే అబాప్ థింకింగ్ ఈస్ ప్రాసెస్ అవేర్ థింకింగ్. అంటే ఒక డెవలపర్ అనే వాళ్ళు దే నీడ్ టు ఆస్క్ కంటిన్యూస్లీ లైక్ వేర్ ఇస్ ఇన్ ద వేర్ ఇన్ ద ప్రాసెస్ ఇస్ దిస్, వాట్ హ్యాపెన్ బిఫోర్, లేకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుంది, అసలు ఈ స్టెప్ ని ఎవరు ఓన్ చేసుకున్నారు. సో ఈ లాజిక్ ప్లేస్మెంట్ అనేది కూడా ప్రాసెస్ పొజిషన్ లో ఇంపార్టెంట్ అని కూడా అనొచ్చు. సో అలాగనమాట. అంటే సాప్ అనేది ఆటోమేటిక్ గా యాక్షన్స్ ని చేయదమ్మా. అంటే వర్క్ ఫ్లోస్ ని మాత్రమే రన్ చేస్తుంది. అంటే మనం అనుకోవచ్చు ఆటోమేషన్ చేయొచ్చు కదా, లేకపోతే లేకపోతే సో అండ్ సో వర్క్ చేయొచ్చు కదా అని చెప్పేసి. యాక్చువల్లీ వీ కాన్ డూ లైక్ దట్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం ఆటోమేట్ చేసి వర్క్ ఫ్లోస్ ని మాత్రమే ఆటోమేట్ చేసుకుంటాం. ఓకేనమ్మా. నెక్స్ట్ వచ్చి వాట్ ఈస్ బిజినెస్ ప్రాసెస్ అనే దాని గురించి చూసుకుందాం. అండ్ వన్ సెకండ్. సో అలానే బిజినెస్ ప్రాసెస్ అనేది ఒక స్ట్రక్చర్డ్ సీక్వెన్స్ అని కూడా అనొచ్చు. అండ్ ఆల్సో కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అని కూడా మనం అనుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే లైక్ ఒకసారి చూడండి, వాట్ ఈస్ బిజినెస్ ప్రాసెస్ అని అడుగుతున్నాం. సో ఈ బిజినెస్ ప్రాసెస్ అనేది ఏంటి? బిజినెస్ ప్రాసెస్ ఈజ్ నాట్ ఏ సింగిల్ యాక్షన్. So, business process is a structured sequence of activities performed to achieve a specific business goal. సో అదొక స్ట్రక్చర్ సీక్వెన్స్ ఆఫ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అని కూడా అంటామమ్మా. ఎందుకు? అవన్నీ కూడా వర్క్ టుగెదర్ చేసి ఒక క్లియర్ బిజినెస్ ఆబ్జెక్టివ్ ని క్రియేట్ చేయడానికి. దీంట్లో మనం కీగా చూసుకుంటే సీక్వెన్స్ అనేది కూడా అంటే నథింగ్ ఇన్ ఏ ప్రాసెస్ హ్యాపెన్స్ ర్యాండమ్లీ అని కూడా అనొచ్చు మనం. అంటే ఇది కూడా ర్యాండమ్ గా జరగదు కదా, ఎవ్రీథింగ్ ఒక సీక్వెన్స్ లో జరుగుతుంది. అలానే దీంట్లో కోర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ బిజినెస్ ప్రాసెస్ ఏంటి? ఎవ్రీ ట్రూ బిజినెస్ ప్రాసెస్ హ్యాస్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్. సో ఎవ్రీ ట్రూ బిజినెస్ ప్రాసెస్ హ్యాస్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్. అంటే క్లియర్ స్టార్టింగ్ పాయింట్, అంటే ఏ ప్రాసెస్ బిగిన్స్ డ్యూ టు ట్రిగర్ సచ్ as ఏ క్లియర్ స్టార్టింగ్ పాయింట్ అని కూడా అనొచ్చు. లైక్ ఎలాగా? సో ఇదేంటంటే ఏ ప్రాసెస్ బిగిన్స్ డ్యూ టు ట్రిగర్ సచెస్ అలాగా రిక్వెస్ట్ కానీ, లేకపోతే రిక్వైర్మెంట్ కానీ, లేకపోతే ఈవెంట్ కానీ, వితౌట్ ఏ ట్రిగ్గర్ అంటే ఒక ప్రాసెస్ అనేది ఉండదు. అలానే ఏ డిఫైన్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ అనే దాని గురించి చూడండి. అంటే యాక్టివిటీస్ అకర్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఆర్డర్. అంటే ఒక స్టెప్ అనేది ఇంకొక దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అలానే స్టెప్స్ అనేవి కూడా ఆర్బిట్రరీ స్కిప్ అవ్వదు. అలానే ఒక్క స్టెప్ కి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఒక్కొక్క దానికి ఒక పర్పస్ అనేది ఉంటుంది కదమ్మా. అంటే అన్ని కూడా ఒకలానే వర్క్ చేయవు కదా. దే హ్యావ్ ఇండివిజువల్ వర్క్స్ అండ్ దే హ్యావ్ ఇండివిజువల్ పర్పస్. సో అలా వర్క్ చేస్తుంది అనమాట. ఈ సీక్వెన్స్ ఏం చేస్తుంది? ఫ్లోని క్రియేట్ చేస్తుంది. అలానే డెసిషన్ పాయింట్స్. సో ఈ డెసిషన్ పాయింట్స్ ఏంటి? సర్టెన్ స్టేజెస్ లో ప్రాసెస్ అనేది డిసైడ్ అవ్వాలి. అంటే లైక్ ఎలాగా? కంటిన్యూ ఆర్ స్టాప్, విచ్ పాత్ టు ఫాలో, హూ షుడ్ హ్యాండిల్ ద నెక్స్ట్ స్టెప్. అంటే డెసిషన్ పాయింట్స్ అనేవి బిజినెస్ రూల్స్ ని అప్లై చేస్తాయి అన్నమాట.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏ క్లియర్ ఎండ్ రిజల్ట్ అంటే ప్రతి ప్రాసెస్ కూడా ఒక రిజల్ట్ తో ఎండ్ అవ్వాలి. అంటే ఎంప్లాయ్ హైర్డ్ అని, లేకపోతే ప్రోడక్ట్ డెలివర్డ్ అని, ఇన్వాయిస్ పోస్టెడ్ అని అలా. అంటే ఒక డిఫైన్డ్ అవుట్కమ్ అనేది లేకపోతే అదొక ప్రాసెసే కాదు. సో ప్రతి ప్రాసెస్ ఏం చేస్తుంది? యూజెస్ డేటా, అప్లైస్ బిజినెస్ రూల్స్, ప్రొడ్యూసెస్ అవుట్కమ్స్. సో అసలు ప్రాసెస్ లో ఏం చేస్తుందంటే యూజింగ్ డేటా అంటే ఏం చేస్తుందో చూద్దాం. అంటే మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్ డేటా, కాన్ఫిగరేషన్ డేటా. అంటే డేటా ఫ్లోస్ త్రూ ద ప్రాసెస్. అలానే అప్లైస్ బిజినెస్ రూల్స్. అప్లైయింగ్ బిజినెస్ రూల్స్ అంటే రూల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. అంటే వాట్ ఈస్ అలౌడెడ్, వాట్ ఈస్ రెస్ట్రిక్టెడ్, లేకపోతే హౌ డెసిషన్స్ అనేవి ఎలా ఉన్నాయి, లేకపోతే రూల్స్ అనేవి కన్సిస్టెన్సీని అండ్ కంప్లైన్స్ ని ఎన్షోర్ చేసుకుంటాయి అన్నమాట. ప్రొడ్యూసర్స్ అవుట్కమ్స్. ప్రొడ్యూసింగ్ అవుట్కమ్స్ అనేసరికి ఇది ఎలాగా ఫినాన్షియల్ పోస్టింగ్స్ కానీ, స్టేటస్ చేంజెస్ కానీ, లేకపోతే డాక్యుమెంట్స్ అనేవి క్రియేటెడ్ కానీ, రిపోర్ట్స్ గ్రాంట్ చేయడం. అంటే ప్రాసెస్ అనేది రిజల్ట్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఎగ్జిస్ట్ అయిందనమాట. ఓకేనా అమ్మా? ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ బిజినెస్ ప్రాసెస్. సో ఒక ట్రూ బిజినెస్ ప్రాసెస్ అనే దానికి కొన్ని క్వాలిటీస్ అనేవి ఉంటాయి. సో అవేంటవి? రిపీటబుల్, ప్రెడిక్టబుల్, మెజరబుల్ అండ్ గవర్న్ బై రూల్స్. సో గవర్న్ బై రూల్స్ అండ్ ఆల్సో దీంట్లో ఏంటో చూద్దాం. అసలు రిపీటబుల్ అంటే ఏంటి, ప్రెడిక్టబుల్ అంటే ఏంటి, మెజరబుల్ అంటే ఏంటి, గవర్న్ బై రూల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో రిపీటబుల్ అంటే ఒక సేమ్ ప్రాసెస్ ని మెనీ టైమ్స్ రన్ చేయొచ్చు. అంటే సేమ్ స్టెప్స్, సేమ్ రూల్స్, అలానే డిఫరెంట్ డేటాని ఈచ్ టైమ్ లో రన్ చేయడం అలాగనమాట. అంటే రిపీటబుల్ అంటే డూయింగ్ ద సేమ్ టాస్క్ ఇన్ మల్టిపుల్ టైమ్స్. సో ఈ ప్రాసెస్ అనేది మెనీ టైమ్స్ రన్ చేయొచ్చు, సేమ్ స్టెప్స్ చేయొచ్చు, సేమ్ రూల్స్ చేయొచ్చు, డిఫరెంట్ డేటాని ఈచ్ టైం కూడా మనం రన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ప్రెడిక్టబుల్. సో ప్రెడిక్టబుల్ ఏంటి? సేమ్ కండిషన్స్ అనేవి ఇస్తారు, అవుట్కమ్ అనేది తెలీదు. లైక్ నాన్ అన్నమాట. అంటే ర్యాండమ్నెస్ ఉండదు, ఇంప్రూవైజేషన్ ఉండదు. అది తెలిసిన అవుట్పుట్టే మనకు వస్తుంది. అలానే మెజరబుల్ అంటే టైం టేకెన్, కాస్ట్ ఇన్వాల్వ్డ్, సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ రేట్స్ కూడా ఉంటాయన్నమాట. ఇదేం చేస్తుంది? ఆప్టిమైజేషన్ కానీ లేకపోతే కంట్రోల్ ని చేస్తుంది అనమాట. గవర్న్ బై రూల్స్. పాలసీస్ అనేవి బిహేవియర్ ని డిఫైన్ చేస్తాయి. అలానే కంప్లైంట్స్ అనేది ఎన్ఫోర్స్డ్ అన్నమాట. ఎక్సెప్షన్స్ అనేవి హ్యాండిల్. అంటే ఎక్సెప్షన్స్ ఆర్ హ్యాండిల్ ఎక్స్ప్లిట్లీ. అంటే రూల్స్ అనేవి బిజినెస్ ని ప్రొటెక్ట్ చేస్తాయమ్మా. అంటే ఎగ్జాంపుల్స్ చూడండి. హైరింగ్ అండ్ ఎంప్లాయ్. హైరింగ్ అండ్ ఎంప్లాయ్ అంటే ఎలాగా? వాళ్ళని రిక్వెజిషన్ చేసుకుంటాం, ఇంటర్వ్యూ చేస్తాం, అప్రూవల్, ఆన్ బోర్డింగ్. అంటే ఇక్కడ కూడా ప్రతి స్టెప్ ప్రతి రూల్స్ ని ఫాలో చేస్తుంది. అలానే సెల్లింగ్ ఏ ప్రోడక్ట్. సెల్లింగ్ ప్రోడక్ట్ లో ఏం చేస్తాము? ఆర్డర్ క్రియేట్ చేస్తాము, అవైలబిలిటీ చెక్ చేసుకుంటాం, డెలివరీ చేస్తాం, బిల్లింగ్ చేస్తాం. ఇక్కడ కూడా ప్రతిదీ కనెక్టెడ్ ఉంటుంది. అండ్ బిల్లింగ్ ఏ కస్టమర్. బిల్లింగ్ ఏ కస్టమర్ అంటే ఏంటి? యూసేజ్ క్యాప్చర్, క్యాలిక్యులేషన్, ఇన్వాయిస్ క్రియేషన్, పోస్టింగ్. ఇక్కడ ఫైనాన్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో సాప్ అనేది స్టాండర్డ్స్ అండ్ కంట్రోల్ ప్రోటోకాల్స్. 1 second మా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి
సాప్ ఇస్ బిల్ట్ అరౌండ్ బిజినెస్ ప్రాసెస్. అంటే ఏంటి? సాప్ అనేది స్టాండర్డ్స్ అనమాట. అంటే ఎలా వర్క్ ఎలా జరుగుతుంది, రూల్స్ ఎలాగనే అప్లై అవుతున్నాయి కన్సిస్టెంట్‌గా. హ్యూమన్ ఎర్రర్‌ని తగ్గించడానికి, స్కేలబిలిటీని ఎనేబుల్ చేయడానికి. అంటే ఇన్ఫార్మల్‌ని రీప్లేస్ చేసి మాన్యుయల్ వర్క్ ఫ్లోస్‌ని కంట్రోల్ డిజిటల్ ప్రాసెస్ చేస్తుందనమాట. సో, సాప్ పర్స్పెక్టివ్ ఏంటి? టాస్క్‌ని ఆటోమేట్ చేయకుండా, బిజినెస్ ప్రాసెస్‌ని ఆటోమేట్ చేసేలాగా చేస్తుందనమాట. అంటే ప్రోగ్రామ్‌లో ఏంటి ప్రాసెస్ స్టెప్ కానీ, కంట్రోల్ ఫ్లో, ప్రొటెక్ట్ అవుట్‌కమ్స్ ఇవన్నీ గూడా చెక్ చేసుకుంటుందనమాట. అంటే ఒక బిజినెస్ ప్రాసెస్ అనేదేంటి? అసలు బిజినెస్ ఏం అచీవ్ చేస్తుంది రిజల్ట్స్‌లో, ఎలా కంట్రోల్ చేస్తుంది, వాటిని రిపీటబుల్ ఎలా చేస్తుంది అనేది దాని గురించనమాట. అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఎండ్ టు ఎండ్ థింకింగ్. వాట్ ఎండ్ టు ఎండ్ మీన్స్ అంటే, ఎండ్ టు ఎండ్ ఫ్లో మీన్స్ అంటే ఏంటి? వ్యూయింగ్ ద ప్రాసెస్ ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్ అండ్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఎ సింగిల్ స్టెప్ ఇన్ ఐసోలేషన్ అని కూడా అంటాం. అలానే అండర్‌స్టాండింగ్ హౌ వన్ యాక్టివిటీ ఎఫెక్ట్స్ ది అంటే ఒక యాక్టివిటీ నెక్స్ట్ దాన్ని ఎలాగ ఎఫెక్ట్ చేస్తుంది అనేది గూడా మనం చెక్ చేసుకోవాలి అన్నమాట. అలానే సాప్ ఎంకరేజెస్ డెవలపర్స్ అండ్ కన్సర్న్స్ టు థింక్ లైక్ ఈ స్టెప్‌కి ముందు ఏం జరిగింది? తర్వాత ఏం జరుగుతుంది? ఇలా థింక్ జేయడానికి గూడా అది ఎంకరేజ్ చేస్తుందనమాట. అసలు ఎండ్ టు ఎండ్ థింకింగ్ అనేది ఎందుకు మ్యాటర్స్ అంటే లైక్ వితౌట్ ఎండ్ టు ఎండ్ అండర్‌స్టాండింగ్ డేటా అనేది ఇన్‌కన్సిస్టెంట్‌గా ఉంటదనమాట. అలాగే ప్రాసెస్ కూడా మిడ్‌వేలో బ్రేక్ అయిపోవడం, లేకపోతే రిపోర్టింగ్ అనేది కూడా రిలయబుల్ అయిపోవడం. సో, సాప్ సిస్టమ్ ఏం ఎన్‌ష్యూర్ చేసుకుంటది? కంటిన్యూటీ, ట్రేసబిలిటీ అలానే అకౌంటబిలిటీ అక్రాస్ ద ఎంటైర్ ప్రాసెస్ అని కూడా అనొచ్చు. అలానే వాట్ ఈస్ ట్రాన్సాక్షన్ ఇన్ సాప్? మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ట్రాన్సాక్షన్ ఇన్ సాప్ అనమాట. సో, ట్రాన్సాక్షన్ ఇన్ ఎ సాప్ ఏంటి? ట్రాన్సాక్షన్ ఈస్ నాట్ జస్ట్ స్క్రీన్ అని గూడా అనకూడదు. లేదంటే ఒక కోడ్ అని కూడా ఇదంతా కూడా ఎగ్జిక్యూషన్ ఆఫ్ వన్ స్పెసిఫిక్ బిజినెస్ యాక్టివిటీ అని అంటాం. సో, ఇక్కడ కంట్రోల్ ఏం చేస్తుంది? రూల్స్. రూల్స్ అనేవి జరుగుతాయన్నమాట. అంటే లైక్ ఎలాగా? ఇట్ ఈస్ ఎ కంట్రోల్డ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వన్ స్పెసిఫిక్ బిజినెస్ యాక్టివిటీ లైక్ కీవర్డ్ కంట్రోల్డ్ అని కూడా అనొచ్చు మనం. అంటే రూల్స్ అనేవి ఎన్ఫోర్స్ అవుతాయి. చెక్స్ అనేవి పెర్ఫార్మ్డ్ అవుతాయి. ఔట్‌కమ్స్ అనేవి ప్రెడిక్టబుల్. డేటా ఇంటిగ్రిటీ అనేది గూడా ప్రొటెక్టెడ్ అనమాట. అండ్ అలానే ట్రాన్సాక్షన్ అనేది ఎలాగా అదొక సింగిల్ స్టెప్. అంటే హోల్ వర్క్ అని గూడా అనం మనం. ఒక సింగిల్ స్టెప్పే కదమ్మా ట్రాన్సాక్షన్ అంటే. ట్రాన్సాక్షన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? లైక్ ఎలాగా వన్ బిజినెస్ యాక్షన్, వన్ మూమెంట్ ఇన్ టైమ్, వన్ స్టెప్ ఫార్వర్డ్. ఎలా అంటే సేల్స్ ఆర్డర్‌ని క్రియేట్ చేయడం గానీ, పోస్టింగ్ ఒక ఇన్వాయిస్‌ని గానీ, రికార్డింగ్ గూడ్స్ రిసిప్ట్ ఇలా. ఈచ్ ఆఫ్ దిస్ వన్ స్టెప్ అనేది ఎంటైర్ ప్రాసెస్ అవ్వదు. అలానే ట్రాన్సాక్షన్ అనేది ఒక లైక్ ట్రాన్సాక్షన్ ఫాలోడ్ ప్రీ డిఫైన్డ్ రూల్స్. అంటే ప్రీ డిఫైన్డ్ రూల్స్‌ని ఫాలో అవుతుంది అన్నమాట. అంటే ఎలాగా ట్రాన్సాక్షన్స్ అనేవి రూల్స్‌ని డిసైడ్ చేయవన్నమాట. అలానే అవి రూల్స్‌ని అప్లై చేస్తే గాని దే డు నాట్ డిసైడ్ రూల్స్. అంటే ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యేసరికి సాప్ ఏం ఎన్‌ష్యూర్ చేసుకుంటది? కావాల్సిన డేటా అనేది ఎగ్జిస్ట్ అయి ఉందా? లేదా? బిజినెస్ రూల్స్ అనేవి సాటిస్ఫైడా? కాదా? ఆథరైజేషన్స్ అనేవి వాలిడా? కాదా? అనేవి చెక్ చేసుకుంటుంది. అంటే అలానే సిస్టమ్ స్టేట్ అనేది కన్సిస్టెంట్‌గా రిమైన్ అయ్యి ఉందా? లేదా? అనేది గూడా చెక్ చేసుకుంటుంది. అలానే, అలానే ఒక రూల్ అనేది ఫెయిల్ అయిందనుకోండి, ట్రాన్సాక్షన్ అనేది ఆగిపోతుంది. అలానే రీడైరెక్ట్స్ ద ఫ్లో. ఫ్లోని రీడైరెక్ట్ చేయడానికి చేస్తుందనమాట. అలానే ప్రెడిక్టబుల్ ఔట్‌కమ్స్ ఆర్ మాండేటరీ. సో, ట్రాన్సాక్షన్ అనేది ఏం చెక్ చేసుకుంటుంది? సక్సెస్ ఉందా లేదా ఎండ్‌లో? లేదా క్లియర్‌గా ఫెయిల్ అయిపోయిందా లేదా? అంటే పార్షియల్ ఇష్యూస్ ఉండకూడదు. అంటే పార్షియల్ సక్సెస్ ఉండకూడదు. సగం రన్ అయింది, తర్వాత ఆగిపోయింది, లేదా హాఫ్ ఎగ్జిక్యూట్ అయింది. ఇలాంటివి కాకుండా డైరెక్ట్ అంటే క్లియర్‌గా ఉండాలి. లైక్ నో హాఫ్ పోస్టెడ్ డేటా గానీ, ఇన్‌కన్సిస్టెంట్ స్టేట్స్ కానీ, లేకపోతే హిడెన్ ఎర్రర్స్ కానీ ఇలా గాకుండా
క్లియర్ గా ఉండాలి. అలానే ప్రెడిక్టబుల్ అనేది కూడా ఎసెన్షియల్ అనమాట. అంటే లైక్ ఫర్ ఎంటర్ప్రైజ్ ట్రస్ట్ అని కూడా మనం అనొచ్చు. అలానే ద నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ట్రాన్సాక్షన్ వర్సెస్ ప్రాసెస్. సో ట్రాన్సాక్షన్ అనేది ఒక స్టెప్ అన్నమాట. సో ట్రాన్సాక్షన్ ఈజ్ అ స్టెప్ అంటే లైక్ నారో స్కోప్ కానీ స్పెసిఫిక్ పర్పస్, షార్ట్ లివ్డ్, ఆటోమిక్ యాక్షన్ ఇలా. అలానే ప్రాసెస్ కి వచ్చేసరికి ఎలాగా, ప్రాసెస్ అనేది ఒక జర్నీ అంటే ఎండ్ టు ఎండ్ మల్టిపుల్ స్టెప్స్, మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్, బిజినెస్ గోల్ డ్రైవెన్ ఇలా అన్నమాట. సో దీంట్లో ఎలా అంటే లైక్ పోస్ట్ ఇన్ వాయిస్ అనుకోండి ట్రాన్సాక్షన్ అవుతుంది, ఆర్డర్ టు క్యాష్ అనుకోండి ప్రాసెస్ అవుతుంది అలా. సో ఆ తర్వాత ఏంటి, అసలు ఈ డిఫరెన్స్ ఎందుకు డెవలపర్స్ కి మ్యాటర్స్ అంటే, ఒక డెవలపర్ అనే వాళ్ళు ట్రాన్సాక్షన్ ని ఒక ప్రాసెస్ లో ట్రీట్ చేస్తే లాజిక్ అనేది బ్లోటెడ్ అయిపోతుంది, రెస్పాన్సిబిలిటీస్ అనేవి మిక్స్డ్ అయిపోతాయి, అండ్ రీయూజ్ అనేది కూడా ఇంపాసిబుల్ అయిపోతుంది అనమాట. అలానే ఒక డెవలపర్ అనేవాడు ప్రాసెస్ ని లైక్ ఇఫ్ ఎ డెవలపర్ ట్రీట్స్ ఎ ప్రాసెస్ లైక్ ఎ ట్రాన్సాక్షన్ అనుకోండి అమ్మా, ఫ్లో అనేది బ్రేక్ అవ్వడం, రూల్స్ అనేవి మిస్ప్లేస్డ్ అవ్వడం, ఎర్రర్స్ అనేవి డౌన్ స్ట్రీమ్ లో అపియర్ అవ్వడం ఇలా జరుగుతుంది. అంటే ఒక కరెక్ట్ మైండ్ సెట్, ఇంకా చెప్పాలంటే కరెక్ట్ మైండ్ సెట్ ని సిస్టమ్ ప్రాపర్ గా కామ్ గా ఉంచడానికి యూజ్ అవుతుంది అంటే లైక్ క్లీన్ గా. అండ్ ఆల్సో అంటే ఒక డెవలపర్స్ అనే వాళ్ళు ఆ, అసలు ఏం కంపల్సరీగా తెలుసుకోవాలి అంటే ఒక కోడ్ ని టచ్ చేసే ముందు అసలు ఈ ప్రాసెస్ అనేది ట్రాన్సాక్షన్ కి బిలాంగ్ అవుతుందా, బిఫోర్ స్టెప్ ఏంటి, ఆఫ్టర్ స్టెప్ ఏమవుతుంది, అలానే ఏం రోల్ ఈ ట్రాన్సాక్షన్ లో ప్లే అవుతుంది, ఇలాంటి క్లారిటీస్ లేకుండా చేస్తే లాజిక్ అనేది రాంగ్ ప్లేస్ లో ఇంప్లిమెంట్ అవ్వడం, వాలిడేషన్స్ అనేవి రాంగ్ టైంలో ఫైర్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అంటే ఒక రాంగ్ ప్రాసెస్ జరిగింది అనుకోండి, అది ఆబ్వియస్లీ మిస్టేక్స్ అవుతాయి కదా. సో 1 సెకండ్ మా. సో అలానే ఇంకా ఏంటంటే లైక్ ట్రాన్సాక్షన్ అనేది ఏం ఇలా తెలుసుకోవాలన్నమాట. అంటే వాలిడేషన్స్ అనేవి రాంగ్ టైంలో అవ్వినప్పుడు, లేదు అంటే అప్రూవల్స్ అనేవి బైపాస్ అయినప్పుడు ఇట్ క్రియేట్స్ అన్ లాట్ ఆఫ్ ఎర్రర్స్ అని అంటాం. అలానే ట్రాన్సాక్షన్స్ అనేవి ఎందుకు ఇండిపెండెంట్ గా ఎగ్జిస్ట్ అవ్వలేదు అంటే, డేటా అనేది ఒక ట్రాన్సాక్షన్ లో క్రియేట్ అయినా అది వేరే దానికి కన్జ్యూమ్డ్ అవుతుంది అనమాట. స్టేటస్ అనేది కూడా ఒక స్టెప్ లో కంట్రోల్ చేస్తాం కానీ నెక్స్ట్ స్టెప్ లో కాదు. ఎర్రర్స్ అనేవి కూడా అంతే. అంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్ అనేది కూడా ఫీడ్స్ ద ప్రాసెస్ అండ్ డిపెండ్స్ ఆన్ ద ప్రాసెస్. అంటే ఐసోలేషన్ అనేది ఎంటర్ప్రైజ్ కన్సిస్టెన్సీని బ్రేక్ చేస్తుంది అని కూడా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి వై ఆర్డర్ మ్యాటర్స్ అండ్ లాజిక్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ సీక్వెన్స్ ఇన్ బిజినెస్ లాజిక్ వచ్చేసరికి ఏంటంటే, బిజినెస్ ప్రాసెస్ అనేది ర్యాండమ్ గా అవ్వదు. అంటే వాళ్ళు ఒక లాజికల్ ఆర్డర్ ని క్రియేట్ చేసుకుంటారు, ఎలాగా రియల్ వరల్డ్ కాన్స్టెంట్స్ కానీ, లీగల్ రిక్వైర్మెంట్స్ కానీ, ఆపరేషనల్ డిపెండెన్స్ ఇలాంటివన్నీ. అంటే కొన్ని యాక్షన్స్ అనేవి ముందుగానే రావాలి ఇన్ బిఫోర్ అదర్స్ కంటే. సో ఆర్డర్ అనేది బ్రోక్ అయిపోయింది అనుకోండి, బిజినెస్ స్టేట్ అనేది ఇన్వాలిడ్ అయిపోతుంది. దీంట్లో కొన్ని యాక్షన్స్ అనేవి ఉంటాయి, అవి ఆర్డర్ లోనే అవ్వాలి. అంటే లైక్ కొన్ని స్టెప్స్ అనేవి కూడా స్కిప్ అవ్వకుండా, అలానే అవి రిపీటెడ్ అవ్వకుండా, అలానే అవి రివర్స్ అవ్వకుండా అలా. ఎగ్జిక్యూషన్ కంటే ముందు అప్రూవల్ అవ్వాలి, వాలిడేషన్ అనేది పోస్టింగ్ కి ముందు అవ్వాలి, పోస్టింగ్ అనేది రిపోర్టింగ్ కి ముందు అవ్వాలి. సో ఇది ఒక ప్రొసీజర్ లాగా అన్నమాట. అలానే చూసారా ఇక్కడ చెప్పాను కదా నేను, మస్ట్ హ్యాపెన్ బిఫోర్ అదర్స్, కెనాట్ బి స్కిప్డ్ అండ్ కెనాట్ బి రివర్స్డ్. అలానే సాప్ అనేది ఏం ఎన్ఫోర్స్ చేసుకుంటుంది అంటే,
లైక్ ఇన్కన్సిస్టెన్సీని ప్రివెంట్ చేయడానికి ఏంటిది ఏం ఇన్కన్సిస్టెన్సీ అంటే లైక్ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఎగ్జిక్యూషన్ అనేది డూప్లికేట్ రికార్డ్స్ కానీ మిస్సింగ్ రెఫరెన్సెస్ కానీ బ్రోకెన్ లింక్స్ బిట్వీన్ డాక్యుమెంట్స్ అనేది క్రియేట్ చేస్తుంది. అలానే ఎన్షూర్ కంప్లైన్స్ లో ఏంటంటే రెగ్యులేషన్స్ అనేవి ఆఫెన్ గా రిక్వైర్ అవుతాయి. అలానే అప్రూవల్ యాక్షన్ అనేది జరుగుతుంది. డాక్యుమెంటేషన్ బిఫోర్ ఎగ్జిక్యూషన్ లేకపోతే కంట్రోల్ బిఫోర్ కమిట్మెంట్ లాగా ఆర్డర్ అనేది కూడా లీగల్లీ ఇంపార్టెంట్ అని. డేటా ఇంటిగ్రిటీ డేటా అనేది రియల్ వరల్డ్ లో రిప్రజెంట్ చేయాలి అంటే వరల్డ్ ట్రూత్ లాగా అన్నమాట. లేదా దీంట్లో కూడా ఇన్కరెక్ట్ ఆర్డర్ అనేది ఉందనుకోండి, ట్రాన్సాక్షన్స్ అనేవి ఇన్కంప్లీట్ అయిపోతాయి, ఇన్వాలిడ్ స్టేట్స్ కానీ ఫినాన్షియల్ మిస్ మ్యాచెస్ జరగడం ఇలా అన్నమాట. సో అలానే చూడండి సీక్వెన్షియల్ ఫ్లో అండ్ కండిషనల్ ఫ్లో వచ్చింది. సో సీక్వెన్షియల్ ఫ్లో అంటే ఏంటి, స్టెప్స్ అనేవి ఒక ఫిక్స్డ్ ఆర్డర్ లో అంటే ఈ స్టెప్ అనేది ఒక కంప్లీషన్ ఆఫ్ ద డే ప్రీవియస్ ఆర్డర్ లో ఉండాలన్నమాట, నువ్వు బ్రాంచింగ్ ఉండకూడదు. అలానే ఒక స్టెప్ ఫర్ ఎగ్జాంపుల్ 3 స్టెప్స్ జరుగుతున్నాయి అనుకోండి, స్టెప్ ఏ బాగా రన్ అయింది, తర్వాత స్టెప్స్ బి రన్ అవ్వలేదు, ఫెయిల్ అయింది, అప్పుడు స్టెప్ సి కెనాట్ హ్యాపెన్. అంటే స్టెబిలిటీ అండ్ ప్రెడిక్టబిలిటీ ఉండాలన్నమాట. అలానే కండిషనల్ ఫ్లో, ఈ కండిషనల్ ఫ్లో అంటే ఏంటి, స్టెప్స్ చేంజ్ బేస్డ్ ఆన్ కండిషన్స్, డెసిషన్స్ డిటర్మైన్ ద నెక్స్ట్ స్టెప్. అంటే నెక్స్ట్ స్టెప్ అనేది కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా. అలానే డెసిషన్స్ అనేవి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి డైరెక్షన్ ని బేస్ చేసుకొని. అండ్ ఆల్సో ఎలాగంటే మల్టిపుల్ పాత్స్ అనేవి కూడా పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఒకవేళ వై కండిషన్స్ అనేవి జరుగుతున్నాయి అనుకోండి, ఎల్స్ అనేది పాత్ బి అయిపోతుంది. కండిషన్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తాయి ఫ్లెక్సిబిలిటీని బేస్ చేసుకొని. అసలు సాపి రెండింటిని ఎలా కంబైన్ చేస్తుంది అంటే రియల్ అనే దాని గురించి లైక్ హౌ అంటే సాపి రెండింటిని ఎలా కనెక్ట్ చేస్తుంది, లేకపోతే కరెక్ట్ ఆర్డరింగ్ అనేది ఎలాగా నెక్స్ట్ లైక్ ఎగ్జాంపుల్స్ గురించి కానీ ఇదంతా కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందామా. సో మీకు లైక్ ఈరోజు అంబిగ్యూటీ అంటే ఏంటి, తర్వాత ట్రాన్సాక్షన్స్ ఎలాగా, అండ్ ఆల్సో ప్రాసెస్ అంటే ఏంటి, ప్రాసెస్ లో టైప్స్